మా ఫైర్ డిపార్ట్మెంటు ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్ 14th నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు మనం జరుపుకుంటాం. అది అందరికీ తెలిసిందే. అది 1944లో ముంబైలో విక్టోరియా డాక్ యార్డ్లోన ఒక ఇంగ్లీష్ షిప్లో మొత్తం మందుగుండు సామాను కాటన్ బేల్స్తోన అది నింపు ఉంది. అప్పుడు బొగ్గు కొలుముతోన షిప్పులు నడిచేవి. సో దానివల్ల కాటన్ బేలు ఛాంబర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ ఆపడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తుండగా ఆ మంటలు మందుగుండు ఎక్స్ప్లోజివ్ ఉన్న ఛాంబర్లోకి ఆ మంటలు వ్యాపించి ఒకేసారి చాలా పెద్ద విస్ఫోటనం జరిగి మొత్తం సుమారు ఒక 800 మంది ప్రజలు, ఒక 66 మంది ఫైర్ డిపార్ట్మెంటు, 27 షిప్పులు, కొన్ని లక్షల కోట్లు ఆస్తి నష్టం జరిగింది. అది ఒకసారి కాదు 2 సార్లు జరిగాయి అన్నమాట. సో అప్పుడు మన భారత ప్రభుత్వం అప్పటి నుంచే ఈ అగ్ని ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం దాన్ని తక్కువగా తీసుకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందని తెలిసి ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14th జరిగింది కాబట్టి ఏప్రిల్ 14th 20 వరకు ఒక 1 వీక్ వారోత్సవాలు ప్రజలకి అవగాహన చెప్పడానికి మన భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సో దీన్ని అగ్నిమాపక వారోత్సవాలు అంటారు. దీని ఒక హిస్టరీ అనమాట. సో అందులో భాగంగా ఈ సంవత్సరం మేము అగ్నిమాపక వారోత్సవాలు మేము స్టార్ట్ చేశాము. నిన్నేమొచ్చి ఇనాగ్రేషన్ చేశాము. ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ప్రారంభించాము. ఈ రోజు భాగంగా షాపింగ్ మాల్లు ఒక పబ్లిక్ ప్లేసుల్లోన మనం చేయాలి కాబట్టి మేము మిగతా డిమార్ట్ షాపింగ్ మాల్లో ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేసి మిగతా మన కాంప్లెక్స్ దగ్గర, గంట స్తంభం దగ్గర, తర్వాత మయూరు జంక్షన్ దగ్గర, లలిత స్టేషన్ దగ్గర పాంప్లెట్స్ పంచుతూ ఇక్కడ మన వాటర్ డెమో మనం నిర్వహించాం అనమాట. సో ప్రజలందరూ కూడా ఏవైనా అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా పండగలకి వాటికి మన ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా రెగ్యులేటర్ మీరు క్లోజ్ చేయాలి. తర్వాత మెయిన్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చిన ఫైర్లన్నీ ఎలక్ట్రికల్ ఫైర్లు అండి. వాళ్ళు క్యాంప్ వెళ్ళిపోగానే ఓవెన్స్ అని, గ్యాస్ లీక్ అని, ఫ్రిడ్జ్ అని, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఏసీలని మనకి ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన స్టెబిలైజర్లు పెట్టుకోండి. ఎవరైనా క్యాంప్ వెళ్ళినప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ పడుకున్నప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ క్లోజ్ చేయండి. క్యాంప్ వెళ్ళినప్పుడు మెయిన్ అనేది ఆఫ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఏమైనా మీ సేవలో సదా మా అగ్నిమాపక శాఖ ఉంటుంది.